అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నిన్నే వలచ' 17వ భాగం. రచయిత పూర్ణి గారు. "నువ్వు కట్ చేస్తే అక్కడ 1 మినిట్‌లో ఉంటానని" అంటాడు రానా. నిజంగానే వచ్చేస్తాడు అని అలాగే చూస్తున్న హిమాని చూస్తూ ఉండలేకపోయాడు రానా. ఈలోపు "రండి కారొచ్చిందని" వచ్చి పిలవడంతో "ఏవండీ అక్కడికే వస్తున్నాను" అని ఎలా కట్ చేయాలా? చేస్తే ఫీలవుతాడేమో అని పర్మిషన్ అడుగుతుంది హిమ. "సరే బంగారు, జాగ్రత్తగా వచ్చెయి. నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను" అని మళ్ళీ కిస్ చేసి కాల్ కట్ చేస్తాడు రానా. నవ్వుకుంటూ కిందకొస్తున్న కూతుర్ని చూస్తూ హేమ, సౌమ్యలను వాళ్ళమ్మ తీసుకుని వెళ్తారు. హిమ కోసం రాధమ్మ, మంజుల గారు ఎదురు చూస్తూ ఉండగా సిగ్గుపడుతూ వస్తున్న మనవరాలిని చూస్తూ దగ్గరికి తీసుకొని ఇద్దరూ కలిసి మండపానికి తీసుకొని వెళ్తారు. అప్పుడే పెళ్లికొడుకులు పూజ చేస్తూ వాళ్ళ భార్యామణుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పటికే వీళ్ళని బట్టలు మార్చుకొని రమ్మని చెప్పడంతో ముగ్గురు మొహాలు చూసుకొని అక్కడి నుంచి రూమ్‌కి వెళ్లి మార్చుకొనొచ్చారు. అప్పటికే ఆ అమ్మాయి చేత, వాళ్ళ తల్లిదండ్రుల చేత గౌరీ పూజ చేయిస్తూ ఉంటారు. పూజ అవ్వగానే అబ్బాయిలు వచ్చి కూర్చోగా వెంటనే అడ్డుతెర పెడతారు. కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యండి అని పంతులు అనగానే మొదట హిమ వాళ్ళకి కన్యాదానం చేసి హిమను తన చేతుల్లో పెట్టిన తర్వాత హేమకి, సౌమ్యలకు కూడా ఒకేసారి కన్యాదానం చేయటంతో ముగ్గురు చేతులకి జీలకర్ర బెల్లం ఇచ్చి వారిద్దరి తల మీద పెట్టి ఆ తర్వాత అడుగుతెర తీసేస్తారు. ఒక్కొక్కరి ఫేస్ చందమామలా వెలిగిపోయాయి. తన భర్తను చూసిన భార్యలకు, భార్యను చూసిన భర్తలకు ఎంత ఆనందంగా ఉన్నదంటే అది వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. తర్వాత మాంగళ్యధారణలో అయితే 3 ముళ్ళు వేసిన టైంలో సౌమ్య "ప్రేమలేఖలు రాసెను నా మనసే నువ్వు వస్తావని" ఈ మాటలు అనుకోకుండా రోజూ గడిచేది కాదు అని అనుకుని ప్రేమగా అక్షయ్ కళ్ళలోకి చూడగా చిలిపిగా నవ్వాడు అక్షయ్. గౌతమ్ కడుతున్న సమయంలో అయితే హేమ ఏడ్చేసింది. మూగ ప్రేమ అని అనుకున్న నా ప్రేమను నాకు అందించాడని సంతోషంగా మనసులో "ప్రేమలేఖలు రాసెను నా మనసే నువ్వు వస్తావని" అనుకుంటూ గౌతమ్ కళ్ళలోకే చూడగా కన్ను కొట్టాడతను. వెంటనే తలదించుకొని సైలెంట్‌గా తాళినే చూస్తూ ఉంటుంది హేమ. హిమ అయితే తాళి తీసుకొని లేస్తూ ఉన్న రానా కళ్ళల్లోకే చూస్తూ "ఈనాటిది కాదు మన ప్రేమ. ప్రేమలేఖలు రాసే నా మనసే నువ్వు నువ్వు వస్తావని చూడని క్షణాలు లేవు. ఒక్కసారి వెళ్ళి నా బెడ్ కింద చూడు లెక్కలేనన్ని ప్రేమలేఖలు. ఈ 9 ఏళ్ల నుండి రాస్తున్న నా ప్రేమలేఖలవి" అని అంటూ ఎంతో ప్రేమగా నా మనసులో భావాలు నీకు తెలియపరచడం కోసం నా ఈ మనసు ప్రేమలేఖలు రాసెను నా మనసే నువ్వు వస్తావని అనుకుని నీ కోసం, నీ ప్రేమ కోసం పరితపించని క్షణాలు ఉన్నాయా? ఒంటరితనాలు ఉన్నాయా? అని మూగగా అలానే చూస్తూ తాళి కడుతున్న భర్తకి నా మెడలో ఉన్న మా పెళ్లి తాళి కనపడగానే చాలా సంతోషంగా తన నుదుటి మీద ముద్దిచ్చి పక్కన కూర్చుంటాడు రానా. చాలా సంతోషంగా కన్నుల విందుగా పెళ్లిళ్లు జరిగాయి. అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. అలానే ప్రేమగా తలంబ్రాలు పోటాపోటీగా పోసుకుంటూ ఉన్నారు. కార్యక్రమాలన్నీ అయ్యేసరికి పొద్దున్నే 5:30 కావడంతో వాళ్ళకి రెస్ట్ ఇచ్చి అత్తారింట్లోకి తీసుకొని వెళ్ళి పేర్లు చెప్పాక స్వీట్స్ తినిపించి జోడీలు ఒక ప్లేట్‌లోనే భోజనం చేస్తారు. అప్పగింతలేవో నార్మల్‌గా జరిగాయి. హిమ అయితే ప్రకాష్ గారిని పట్టుకొని లవ్ యూ అని హత్తుకుంటూ చెప్తుంది. లవ్ యూ టూ బంగారు అని అంటారు. ప్రకాష్ గారు కూడా అంతే. ఒక్కసారిగా హేమ వచ్చి ప్రకాష్ గారిని మీదకి దూకేస్తుంది. నేను కూడా డాడీ అని అంటూ ప్రకాష్ గారిని పట్టుకొని క్యూట్‌గా అంటుంది హేమ. ఒక్కసారిగా మనసంతా ఏదోలా అయిపోయింది. నా బంగారు బొమ్మలు అని అనుకుంటూ ఇద్దరూ కూడా వెళ్ళిపోతున్నారనుకోగానే చాలా బాధగా అనిపించింది. మామయ్య బాధను గమనించిన రానా, "మామ మీకు ప్రమోషన్ ఇప్పుడు కాదు 2 ఇయర్స్ బ్యాకే వచ్చింది గుర్తుంది కదా" అని అంటాడు రానా. తను దేని గురించి అన్నాడో అర్థమై "హా" అని తలూపుతారు ప్రకాష్ గారు. "మరి తనతో మీరుండరా అత్తయ్య" అని అడుగుతాడు రానా. అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్న అందరికీ లవ్ అని పిలవగానే తనొచ్చిందా అని చుట్టూ చూస్తుంది హిమ. వెంటనే రానా చేయి పట్టుకుంటుంది. ఏం జరుగుతుందని కంగారుగా అనిపించి అలానే పట్టుకొని నిలబడుతుంది హిమ. హిమ ఒక పాపను 2వ సంవత్సరంలోకి ఈరోజే అడుగుపెట్టింది. ఆ బుజ్జి పాపాయికి హిమాలానే బారు జుట్టు, మొత్తం వెనక్కి దువ్వి హీరా అని పేరు పెట్టారు. చూసిన ఎవరికీ కూడా తను హిమ రానా వాళ్ళ పాపని అర్థమైపోతుంది. మమ్మ మమ్మ అని అంటూ వచ్చి రాని మాటలతో వెంటనే హిమ మీదకు దూకుతుంది హీర. అంటే అంటే నా పాప, నాకు పుట్టిన అమ్మాయి అని వెంటనే హత్తుకొని ముద్దులు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది హిమ. నోనో అని చిన్ని చేతులతో కన్నీళ్లు తుడుస్తున్న పాపకి అచ్చం వాళ్ళ బాబు కళ్ళే వచ్చాయి అని అనుకోకుండా ఉండలేకపోతుంది హిమ. ఏం పేరని లావణ్య వైపు చూస్తూ అడుగుతుంది. హీరా అని చెప్తుంది లావణ్య. హిమ, రానా చాలా సంతోషంగా ఉంది.
పేరు అని అనుకుని, కానీ నా పాప నీ దగ్గరికి ఎలా వచ్చిందని అంటున్న హిమాను దగ్గరికి తీసుకుంటూ, తను తీసుకురావడం వల్లనే మనకు హీరా ఉంది అని బాధగా అంటాడు రానా. ఇంట్లో వీళ్ళు మాత్రమే ఉండటంతో అర్థం కానట్టు చూస్తుంది హిమ. ఆ రోజు మా అమ్మ కాదు నా సవితల్లి, నీకు బుడ్డ పుడితే ఆస్తి మొత్తం మనకు వస్తుందని తను నిన్ను పాపని చంపాలని చూసింది. ఆ రోజు ఏదో వర్క్ మీద హాస్పిటల్కి వచ్చిన లావణ్య అది చూసి పాపను తీసుకుని వెళ్ళింది. లేకపోతే మనకి పాప ఉండేదే కాదు. చూడు ఎంత ముద్దుగా ఉందో అని దగ్గరకు తీసుకోగాని నాన్న నాన్న అంటూ ఉంటుంది హీరా. ఆంటీ, మీరు నా మీద చూపించే ప్రేమకి నేను మీకు ఇప్పటికీ రుణపడి ఉంటాను అని అంటున్న లావణ్యను దగ్గరకు తీసుకొని హత్తుకొని, నా కూతుళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు, నువ్వు ఉంటావా మా కూతురుగా అని అంటారు మంజుల గారు. తప్పకుండా అమ్మ అని గట్టిగా హత్తుకుంటూ అంటుంది లావణ్య. లావణ్య మారిపోతే నాకు ఎంతో కఠినంగా మాట్లాడింది అని అనుకుని అలానే లావణ్య వైపే చూడగా కొన్ని పరిస్థితులు అలా మాట్లాడాల్సి వచ్చింది. బట్ నాకు నువ్వు ఎప్పుడో నచ్చావు, అప్పుడే నీ మీద నా ఒపీనియన్ మారిపోయిందని నవ్వుతూ అంటుంది లావణ్య. వెంటనే గట్టిగా హత్తుకుంటూ థ్యాంక్ యూ, మా ప్రాణాన్ని మాకు తిరిగిచ్చినందుకని కన్నీళ్ళు పెట్టుకుంటుంది హిమ. లైట్ తీసుకో, మరిది గారు మా చెల్లిని పెళ్లి చేసుకున్నారు, కంగ్రాట్స్ అని అంటుంది లావణ్య. ఏయ్ మెంటల్, అదే అనుకున్నాను, నువ్వైతే ఇంకా పెద్ద మెంటల్ అని అంటాడు రానా. చూడుమా నన్ను ఎలా అంటున్నాడు అని మంజుల గారికి కంప్లైంట్ ఇస్తుంది లావణ్య. అంతే, అక్కడంతా నవ్వులు విరబూశాయి. ముద్దుగా బొద్దుగా ఉన్న హీరాను ఒళ్ళో కూడా వదిలిపెట్టట్లేదు. నా పాపకు నేను పాలిచ్చి పెంచలేకపోయానని బాధపడుతూ అందరితో కలిసి నవ్వుతూ ఆడుతూ మమ్మ మమ్మ అని హిమ దగ్గరకు చేయి చాపుతుంది. వెంటనే తనని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది హిమ. తన వెనకే రానా కూడా వెళ్తాడు. కానీ తల్లి కదా, పిల్లకి పాలు పట్టలేకపోయాననే బాధ నిలవనీయట్లేదు తనని అని కూతుర్ని ఒడిలో పడుకోబెట్టి జోకొడుతూ ఉంటుంది హిమ. కానీ ఆ బుజ్జిది అలానే తల్లి వైపు చూస్తూ ఉంటుంది. హిమ పాప వైపు చూడగానే చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. నవ్వుతూ పాప తలంబ్రాల చీర మీద ఉండడంతో నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఈలోపు నేను నా ఖుషీతో ఆడుకుంటూ ఉంటాను అని అంటాడు రానా. నేను పాప పుడితే ఖుషి అని, బాబు పుడితే బన్నీ అని ముద్దు పేర్లు పెట్టాలి అని అనుకున్నాను. కానీ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాక మీరు ఇద్దరూ లేరని తెలిసి నేను ఎంతగా కుమిలిపోయానో తెలుసా అని అంటున్న రానాను వెళ్ళి గట్టిగా హత్తుకొని, సారీ, ఏం పర్లేదు, మన కొడుకు పెట్టేయండి, వాడిని మీరే చూడాలి సరేనా అని నవ్వుతూ చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది హిమ. నేను రెడీ అని పెద్దగా అంటాడు రానా. డోర్ వేసి మళ్ళీ తీసి నేను కూడా అని నవ్వుతూ చెప్పి లోపలికి వెళ్తుంది హిమ. ఖుషి అని తనని గుండెల మీద పడుకోబెట్టుకొని ఏవేవో చెప్తూ జోకొట్టాడు రానా. కొంతసేపటికే నిద్రపోయిన కూతురిని చూసుకుంటూ ముద్దు చేసుకుంటూ అలానే ఉంటాడు రానా. టవల్ కూడా తెచ్చుకొని హిమ చక్కగా ఫ్రెష్ అయి శారీ తడవకుండా మళ్ళీ ఒంటికి పసుపు అవుతుందని జాగ్రత్తగా తీసి అక్కడ షెల్ఫ్లో పెట్టిన తర్వాత టవల్ ఎలా మర్చిపోయాను అని రానాతో చెప్పిన మాటలు గుర్తుకొచ్చి సిగ్గుగా అనిపించింది. ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్న తను చిన్నగా డోర్ తీసి చూసింది. తండ్రి కూతురు ఇద్దరు హాయిగా పడుకున్నారు. ఇలానే వెళ్ళి శారీ కట్టుకోవాలి అని అనుకుంటూ పడుకున్నా కానీ ఆమెకు ఏదోలా అనిపించి అలానే డోర్ నుంచి తీసి చూసి పడుకున్నాడని కన్ఫర్మ్ చేసుకొని చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ డోర్ని లాక్ ఉండటంతో కబోర్డ్లో టవల్ కోసమే చూస్తుంది హిమ. ఎక్కడా కనపడలేదు. అప్పుడు గుర్తొచ్చింది, అందులో అన్నీ కూడా బుక్స్ మాత్రమే ఉన్నాయని. టవల్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తూ ఉన్న తనకి ఒక చిన్న టవల్ ఉండడంతో వెంటనే అది తీసుకొని వేసుకోబోతుంటే వెనక నుండి ఏం చేస్తున్నావే మెంటల్, నన్ను టెస్ట్ చేస్తున్నావా, ఇప్పుడే ఒక బాబు కావాలని చెప్పి నన్ను ఇలా టెంప్ట్ చేయడం ఏమన్నా బాగుందా అని తనకు మూడు ముళ్ళు వేసిన తన టవల్ తన చుట్టూ చుట్టి ముడివేసి, ఇంకా ఇక్కడి నుంచి పో, నా వల్ల కావడం లేదని అంటాడు రానా. నేనేమన్నా అన్నానా, నువ్వు నాకు దూరంగా ఉండని నేను చెప్పలేదు కదా అని అంటుంది హిమ. అంటే ఇప్పుడు నువ్వు ఓకే అన్నావా అని అడుగుతాడు రానా. హా అని తలూపిన తన ప్రేయస్ని దగ్గరకు తీసుకొని కింద పెదవి మీద ముద్దు పెడుతూ, పాప ఉంది కదా ఇప్పుడు వద్దులే అని అంటాడు రానా. పాప వచ్చిందని నేను అంటున్నాను అని నవ్వుతూ అంటుంది హిమ. నా తింగరి బాగా మాటలు నేర్చింది, ముదిరిపోయింది మాటలతో అని అంటాడు రానా. అంతా మీ సాన్నిధ్యంలో నేను నేర్చుకున్నదే అని అంటున్న హిమను దగ్గరికి లాక్కొని, ఇంకా నిన్ను వదలకూడదు అసలు అని పాపకి జాగ్రత్తగా బెడ్షీట్ని కప్పి అదే రూమ్లో ఉన్న పరుపును కింద పరుస్తాడు రానా. అమ్ము అని అంటూ హిమ చూస్తూ ఉన్న తనని మీదకి లాక్కొని ఇద్దరూ కూడా తమ ప్రణయ సంగమంని అనుభవిస్తూ స్వర్గపు అంచుల వరకు వెళ్ళి అలానే అలసి సొలసిపోయి పడుకుని ఉన్న హిమాను తన మీద లాక్కొని తనపై పడుకోపెట్టుకొని తన తల నిమురుతూ అలానే నిద్రపోతాడు రానా. హీరా ఎప్పటికో 4ంటికి లేచి ఏడుస్తూ ఉంది. ఆకలి వేసిందని అర్థమైంది.
బయటకు వెళ్ళి పాలు తీసుకొద్దాము. బెడ్ మీద అయితే పడిపోతుందని హిమ పక్కన పడుకోబెట్టి ఇద్దరికి కలిపి బెడ్షీట్ కప్పి తను డ్రెస్ వేసుకొని అక్కడి నుంచి బయటకు వస్తాడు రానా. రాగానే తన కోసమే చూస్తున్న మంజుల గారు ఒక బ్యాగ్ అండ్ పాపకి బిస్కెట్స్, పాల డబ్బా ఇస్తారు. థ్యాంక్ యూ అత్తమ్మ అని చెప్పి బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తాడు రానా. తల్లి దగ్గర పాలు తాగుతూ ఉన్న హీరాను చూసి షాక్ అవుతాడు రానా. బాగా అలసిపోయిన హిమ సోయ లేకుండా పడుకొని ఉంటుంది. హిమ దగ్గరికి వెళ్ళి పాపను పక్కకు లాగా పాలు తాగుతూ ఉంది. నోటి నిండా పాలు తాగుతున్నట్లు తెలిసిపోయింది. రానా దగ్గర నుండి ముందుకు జరిగి మళ్ళీ పాలు తాగుతూ ఈసారి కసుక్కున తన పళ్ళతో కొరికేస్తుంది హీరా. అబ్బా రానా ఏంటి నువ్వు అని అంటూ విసుగ్గా అంటూ ముందుకు చూడగా హీరా కనపడింది. బేబీ ఎప్పుడు లేచావు నువ్వు అని లేద్దామని అనుకుంటున్నా మళ్ళీ డ్రెస్ లేకపోవడంతో ఏదోలా అనిపించింది. అలానే పడుకునుంటే హీరా పాలు తాగుతోంది, అది కూడా నీ దగ్గరని షాకింగ్గా అంటాడు రానా. అవునా, జోక్ చేస్తున్నావా? కొంచెం బంగారు తల్లిని నిద్ర ముంచవా? బాగా బాడీ పెయిన్స్, పెళ్ళికి తిరిగి అలసిపోయాను కదా అని అంటూ దుప్పటి చుట్టుకొని పడుకుంది హిమ. సరే ఇదిగో లేచి తిను, టాబ్లెట్స్ వేసుకుందు గాని రా అని అంటాడు రానా. నో రానా, నేను తర్వాత తింటానని చెప్పి ముడుచుకొని పడుకొని ఉంటుంది హిమ. నువ్వు రా బేబీ అని చిన్నగా పాల డబ్బా నోటి దగ్గర పెట్టగా చిన్నగా అది పట్టుకొని తాగేస్తూ జోకట్టగా త్వరగా నిద్రపోతుంది. తీసుకువెళ్ళి హీరాను తన అమ్మ దగ్గర పడుకోబెట్టి అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు రానా. చిన్నగా ఫ్రెష్ అయ్యి వచ్చి బ్యాగ్లో నుండి డ్రెస్ వేసుకొని హిమ ఏం తినలేదని లేపడానికి వెళ్తాడు. రానా ప్లీజ్ నన్ను పడుకోనివ్వని అంటున్న హిమాని ఎత్తుకొని బాత్రూంలో వదిలి 15 మినిట్స్లో నువ్వు స్నానం కంప్లీట్ చేసుకొని రాకపోతే ఈ ఒరిజినల్ రానానే చూస్తావు అని చెప్పటంతో భయపడిపోయిన హిమ బెడ్షీట్ని గట్టిగా పట్టుకుంటూ నువ్వు వెళ్తే నేను స్నానం చేస్తానని అంటుంది హిమ. హా సరే చేసి రా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళి పరుపు మీద కూతురి పక్కనే పడుకొని నిద్రపోతున్న కూతుర్ని చూస్తూనే ఉంటాడు రానా. ఫ్రెష్ అయ్యి టవల్‌తో వచ్చి బ్యాగ్ ఉండడంతో అందులో నుంచి ఒక సిల్క్ ప్లెయిన్ యెల్లో కలర్ శారీ కట్టుకుందామని తీసి చుట్టూ చూస్తుంది హిమ. ఈసారి నిజంగా నిద్రపోతున్నాడా? పాపం ఏం తినలేదని శారీ కూడా అక్కడే వదిలేసి అందులో నుంచి అతగాడి షర్ట్ టవల్ మీద వేసుకొని వచ్చి రానా గెటప్, ఐ యామ్ హంగ్రీ అని అంటున్న హిమ మాటలకి చిన్నగా కళ్ళు తెరిచి అరవకని అంటాడు రానా. నీకేం, నాకు చాలా నీరసంగా ఉంది, బాగా ఆకలి కూడా వేస్తుంది, తినిపిస్తావు కదూ అని అంటున్న హిమాని చూస్తూ సరేరా అని చెప్పి చపాతీ కర్రీలో ముంచి తనకు తినిపిస్తుంటే నువ్వు కూడా తిను అని చెప్పగానే తను తింటూనే హిమకి కూడా తినిపించి నీకు ఓకే కదా అని అడుగుతాడు రానా. నాట్ ఓకే, ఏదోలా ఉంది కానీ చాలా సంతోషంగా ఉంది. నువ్వు నేను మన ఖుషి తర్వాత బన్నీ అని అంటూ మా ఫ్యామిలీ కూడా ఇలా కలిసి ఉంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకుంటూ పోతూ ఉన్న హిమాను ఆపి వాటర్ తాగించి నువ్వింకా నిద్రపో, చాలా అలసిపోయావు కదా అని ప్రేమగా అంటాడు రానా. సరే మీరు కూడా నా పక్కనే పడుకోవాలి అని షరతు పెట్టిన తర్వాత వెళ్ళి వాళ్ళ పక్కనే పడుకుంటుంది హిమ. నిద్రలో అటు ఇటు కదులుతూ ఉన్న ఖుషీను దగ్గరకు తీసుకొని జో కొడుతూ పడుకోబెట్టుకుంటుంది హిమ. ఇందాకటి దాకా పసిపాప, ఇప్పుడు పసిపాపకి తల్లయిందని అనుకుంటూ అలానే వాళ్ళిద్దరిని చూస్తూ అలానే చూస్తుండిపోయాడు రానా. అప్పుడే ఖుషి సుస్సు పోయడంతో చిన్నగా లేచి ఏంటి ఖుషి, ఎంత కష్టపడి ఫ్రెష్ అయ్యి వచ్చాను అని అనుకుంటూ పరుపు కూడా తడవడంతో ముద్దుగా కూతుర్ని కసురుతూ ఉంటుంది హిమ. వెంటనే రానా ఒక క్లాత్ ఇవ్వరా, ఆ బ్యాగ్లో ఉంది, అలాగే డైపర్ కూడా ఇవ్వండి అని అంటుంది హిమ. అలాగే అని బ్యాగ్లో ఇస్తాడు రానా. ఒళ్ళంతా భారంగా ఉన్నా కానీ కూతురు ఇబ్బంది పడకూడదని వెంటనే లేచి తన నిక్కర్ తీసేసి డైపర్ వేసి అక్కడ తడి చేరకుండా వాటర్ ప్రూఫ్ షీట్ వేసి దాని మీద పడుకోబెట్టి ఇటు తిప్పుకొని అలాగే జో కొడుతూ పడుకుంటుంది హిమ. ఆ రోజు రాత్రి డిన్నర్ కూడా రూమ్కే పంపడంతో అక్కడే ఉండిపోతారు. తిని పాపతో కబుర్లు చెప్తూ స్నానం చేయించి చక్కగా మెత్తని డ్రెస్ వేసి పడుకోబెట్టింది హిమ. మార్నింగ్ అంతా కూడా పడుకోవడంతో నైట్ అంతా అల్లరి చేస్తూ ఉంది ఖుషి. హిమ తనని గమనిస్తూ చూస్తూ అలాగే నిద్రపోతుంది. రానా లేచి తన పక్కన పడుకొని ఏమైంది, మనం అలా తిరుగుదామా అని అంటూ పాపను తీసుకొని రూమ్ అంతా కూడా తిరుగుతూ ఉంటాడు రానా. ఆ తర్వాత రోజు కార్యానికి ముహూర్తాన్ని పెడతారు పెద్దలు. అక్షయ్, సౌమ్య ఏమో హైదరాబాద్ వెళ్తారు విత్ అత్తామామ. హేమ ఏమో చాలా సంతోషంగా పుట్టింటికొస్తుంది.
అక్కడికి వెళ్ళాక నన్ను పట్టించుకోకపోతే నాకు చాలా కోపం వస్తుందని అంటాడు గౌతమ్. ఆ మాటకి నవ్వుతూ, అలా ఏం కాదు. నిన్ను పట్టించుకోక ఇంకెవరిని పట్టించుకుంటాను చెప్పు అని గౌతమ్‌ని హత్తుకుంటుంది హేమ. ఈలోపు ప్రకాష్ గారు రావటంతో అక్కడి నుంచి హేమ పుట్టింటికి, గౌతమ్ అత్తింటికి ప్రయాణమవుతారు. దగ్గరే కావడంతో చాలా త్వరగా వచ్చేస్తారు. అప్పుడే లావణ్య, మంజుల గారు వచ్చి దిష్టి తీసి లోపలికి రండి అని చెప్తారు. లావణ్య అక్కడి నుంచి లోపలికి వెళ్లి వాళ్ళ కోసం స్నాక్స్ తెచ్చిస్తుంది. వామ్మో! ఈ ఫార్మాలిటీస్ అవి వద్దు గాని కూర్చో అక్క అని అంటూ వెనక పాపతో ఆడుకుంటూ ఉన్న హిమాని చూస్తుంది హేమ. అక్క, నువ్వు నన్ను పలకరించలేదు. నువ్వేమీ వద్దు. నాకీ బుజ్జిదే కావాలి అని అంటూ అక్కడి నుంచి ఎత్తుకొని తీసుకొని వచ్చి గౌతమ్‌కి ఇస్తుంది హేమ. పాపని ఆడిస్తూ, నాకు కూడా ఇలాంటి పాప కావాలి అని అడుగుతాడు గౌతమ్. అంతే, నోరు వెళ్ళబెట్టి మరీ అతన్నే చూస్తూ ఉంటే, ఇవ్వవా అని అడుగుతాడు గౌతమ్. ఎందుకివ్వను? ఎంతమంది కావాలి అంటే, అంతమందిని ఇచ్చేస్తాను అని నవ్వుతూ అంటుంది హేమ. ఆ మాటలకి గౌతమ్ కూడా నవ్వేస్తూ, పాప కోసం తెచ్చిన బొమ్మలన్నీ కూడా ఇస్తాడు గౌతమ్. అది తీసుకొని గౌతమ్ మూడ్‌లో సెటిల్ అవుతుంది ఖుషి. మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి. ఖుషి కమ్ అని అంటారు మంజుల గారు. రానని తలుపుతున్న ఖుషిని ఎత్తుకొని నేను ఆడిస్తానులే వదిన అని చెప్పి అక్కడి నుంచి హేమ రూమ్‌లోకి వెళ్తాడు గౌతమ్. అత్తయ్య, అత్తయ్య నేను బయటికి వెళ్తున్నాను. ఏమైనా కావాలా మీకు? అని అడుగుతాడు రానా. వద్దు రానా, అర్జెంట్ ఏం లేదు. నువ్వు బయటికి వెళ్ళకూడదని అంటారు మంజుల గారు. ఎందుకు అత్తయ్య అని అడుగుతున్న రానాకి, నేను చెప్తానురా మనవడా, కార్యం అయ్యేదాకా వెళ్ళకూడదు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు కాబట్టి చెప్తున్నాను. నువ్వు వెళ్లి కింద గదిలో విశ్రాంతి తీసుకో అని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తూ చెప్తారు. ఎవరో నలుగురు 4 గంపల మల్లెపూలు, సన్నజాజి, అలాగే విరజాజి పువ్వులు తీసుకొని వచ్చి ఒక రూమ్‌లో పెట్టిన తర్వాత వెళ్ళిపోయారు. ఖుషీతో మధ్యాహ్నం దాకా ముచ్చట్లు చెప్పుకుంటూ, ఆడుకుంటూ, తినిపిస్తూ చాలా ముద్దు చేస్తారు తనకి హేమ, గౌతమ్‌లు. ఆ తర్వాత పాలు తాగి పడుకుంటుంది ఖుషి. తనని నానమ్మ తీసుకొని వెళ్లి తన రూమ్‌లో పడుకోబెట్టుకుంటుంది. వాళ్ళ తాతయ్య దగ్గర వచ్చి వెళ్లి పెరట్లో మల్లెపూలు మాల కట్టి తీసుకురా మనవరాలా అని అంటూ అన్ చెప్పగానే రాధమ్మ గారు ఇదేంటి అని అనుకుంటూ వెళ్ళగా అక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్న రానా కనపడి ఇదా కారణమని అనుకుంటూ వెళ్ళి అతని పక్కనే కూర్చొని అతన్ని మాటల్లో ముంచేస్తుంది హిమ. ఆ తర్వాత జోడి సౌమ్య, అక్షయ్ ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకోమని చెప్పి ఒక గదిలోకి పంపారు. ఏం లాభం, ఈ సేమ్య అలిగిందననుకుంటూ పెళ్లి వల్ల అలసిపోయి పడుకుంటాడు అక్షయ్. అక్షయ్ పక్కన కూర్చొని ఈ రోజు ఒక ఆట ఆడించకపోతే నా పేరు సౌమ్యనే కాదని చెప్పి తనకి కూడా నీరసంగా అనిపించి వెంటనే అక్షయ్ పక్కన వాలి అతుక్కొని పడుకుంటుంది సౌమ్య. అబ్బా ఏంటసలు వీడు రాయేనా అని అనుకుంటూ గట్టిగా తగులుతున్న బాడీ చూస్తూ అనుకుంటుంది సౌమ్య. ఆ మరుసటి రోజు ఉదయం కొత్త పెళ్లి కూతుళ్ళు సిగ్గుతో ముడుచుకుపోయి ఫ్రెష్ అయ్యి రూమ్ నుంచి బయటకు రారు. హిమ లేచి పాపకి స్నానం చేయించి రెడీ చేసి అప్పటికే రెడీ అయి ఉన్న రానాకి ఇచ్చి డ్రెస్, శారీ అంతా కూడా తెడిచి కాళ్ళకి అతుక్కుపోతూ ఉంటే అలాగే బాత్రూమ్‌కి వెళ్లి స్నానం చేసేసి టవల్ కట్టుకొని బయటికి వచ్చి శారీ కట్టుకుంటూ ఉంటుంది హిమ. వెనక వాళ్ళ నవ్వులు వినిపించి చూడగా బెడ్ మీద ఇద్దరూ కూడా బోర్లా పడుకొని రానా ఏదో చెప్తూ ఉంటే నవ్వుతూ ఉంది ఖుషి. అలా చూస్తూ వెంటనే తన దగ్గరికి వెళ్లి నా నా బంగారు తల్లి అని మురిసిపోయి తనకి పాలు తాగించి సెర్లాక్ పెట్టిన తర్వాత హాయిగా పడుకుంది ఖుషి. ఇలా అత్తారింట్లో 3 రాత్రులయ్యాక అందరూ మళ్ళీ 16 రోజుల పండుగ నాడు కలుసుకుంటారు. హేమ ఒకే చోట దగ్గరే ఉంటున్నా గడప దాటకూడదని ఇంట్లోనే ఉండిపోతుంది. కానీ శ్రీను మావయ్య వెళ్లి ఖుషిని తీసుకొచ్చిచ్చి వెళ్ళేవారు. ఇంకా పగలంతా తనతో ఆడుకుంటూ తనకి తినిపించి తను కూడా ఖుషితో పాటు పడుకుంటుంది హేమ. అప్పుడే లోపలికొచ్చిన గౌతమ్ తన పాప కూడా త్వరలో వస్తే చాలా బావుంటుందని అనుకుంటూ వెళ్లి ఖుషి వేరొక వైపు పడుకొని ఇద్దరి మీద చేతులు కలిపి వేస్తాడు గౌతమ్. లేచి పాపను చూస్తూ ఉన్న తనకి పక్కన పడుకున్న గౌతమ్‌ని చూస్తూ నవ్వుకొని అక్కడి నుంచి వాష్‌రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అయి బయటకు వచ్చిన హేమను, ఎందుకే వచ్చావు నువ్వు? వెళ్లి పడుకో అని ఎంతో ప్రేమగా అంటున్న అత్తను గట్టిగా హత్తుకొని లవ్ యూ అని అంటుంది. వచ్చిన దగ్గర నుంచి ఒక పని కూడా నన్ను చెయ్యనివ్వటం లేదత్తయ్య నువ్వు అని వెంటనే వెళ్లి ఈసారి ఖుషి కుడివైపుకు పడకుండా పిల్లోస్‌ని పిల్లోస్‌ని అడ్జస్ట్ చేసి గౌతమ్ వెనుకగా వచ్చి పడుకొని గౌతమ్‌ను హత్తుకొని పడుకుంటుంది హేమ. ఏవండీ, ఏవండీ నన్ను వదలండి. నేనొకటి ఆలోచించాను అని రానాను గట్టిగా
హత్తుకొని పడుకుంది. మరి నాకేమో నిజంగా ట్విన్స్ పుడతారని అడుగుతుంది హిమ. ట్రిపుల్స్ కూడా పుడతారు. నువ్వు నాకు అడ్డు చెప్పకుండా ఉంటే అని వెంటనే హిమను ఆక్రమించుకున్నాడు రానా. అతని ప్రేమ సాగరంలో మునిగి తేలుతూ ఎప్పటికో 5 గంటలకు ముగించి మనం వెళ్ళాలి. ఆఫీస్ మ్యాటర్స్ చూడాలని అంటున్నాడు రానా. అవునా అని పొంగమూతి పెట్టిన తర్వాత తన మూతిని తన పెదాలతో సరిచేసి మరొక్కసారి అని తనను గాఢంగా అల్లుకొని పోయాడు రానా. చాలా చాలా వేగంగా రోజులు గడిచిపోతున్నాయి. హేమ కోసమని గౌతమ్ వాళ్ళ ఇంట్లో నుండి ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడు. హేమ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ అమ్మ నాకు కూడా పిల్లలు కావాలమ్మా. గౌతమ్కి కూడా ఖుషిని చూడగానే నాకు కూడా కావాలనిపిస్తోంది అని మాట్లాడుతూ ఉంటుంది హేమ. టైం ఉంటుంది మా, కన్సీవ్ అవుతావులే అని చెప్పి తన మనవరాలకి కాల్ చేస్తారు మంజుల గారు. మాటలు బాగానే చిన్న బుడ్డదాని పుట్టినరోజు పెళ్లి రోజు కూడా గిర్రున తిరిగి అప్పుడే 5 నెలలు అవుతుంది. రానా, హిమ, ఖుషి రానా న్యూగా కట్టించిన బృందావన నిలయంలో ఉంటారు. ప్రతి వీకెండ్ వచ్చి ఖుషీను చూసి వెళ్తూ ఉంటారు. ఒకరోజు అందరూ ఉండగా చేతులకు గోరింటాకు పెట్టుకున్న హిమ దగ్గరికి రానా వచ్చి ఖుషి, హిమాలకు తనే భోజనం తినిపిస్తాడు. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.